హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నా పేరు జోష్న. వెల్కమ్ టు నా ద్వారా కొన్ని విషయాలు. ఈరోజు మన కొత్త టాపిక్ వచ్చేసి చాలామందికి డౌట్ ఉంటుంది. అమౌంట్ ఉంటే కనుక మనం బ్యాంక్లో పెట్టాలా లేదంటే పోస్ట్ ఆఫీస్లో పెట్టాలా అని చెప్పని. అయితే మనం బ్యాంక్లో పెట్టుకుంటే ఎంతమంది వస్తుంది, బ్యాంక్లో పెట్టుకోవడం వల్ల ప్రయోజనాలు ఏంటి, లేదంటే పోస్ట్ ఆఫీస్లో పెట్టుకోవడం వల్ల ప్రయోజనాలు ఏంటి, పోస్ట్ ఆఫీస్లో పెట్టుకోవడం మనకి అమౌంట్ ఎంతకాలానికి ఎంత వస్తుంది అనే దాని గురించి ఈరోజు మనం పూర్తిగా తెలుసుకుందాం. మన ఇక్కడ పోస్ట్ ఆఫీస్ గురించి చూసుకుంటే కనుక పోస్ట్ ఆఫీస్లో మనకి ఏంటంటే తెలిసినవి కదా, ఆర్డీ ఉంటుంది. అంటే మీరు నెల నెల కట్టుకోవాల్సింది. అలాగే టైం డిపాజిట్, మీరు ఎంత టైంలో డిపాజిట్ చేసుకోవాలని, లేదంటే మంత్లీ ఇన్కమ్ స్కీమ్స్ ఉంటాయి. పీపీఎఫ్, ఎన్ఎస్సి అంటే నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ అనమాట. అలాగే సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్స్ కూడా ఉంటాయి. అలాగే మనకి ఇంకా వేరే వేరే పథకాలు కూడా దీంట్లో ఉన్నాయి మనకి. అంటే మన పోస్ట్ ఆఫీస్ దగ్గరికి వచ్చేదానికి ఏంటంటే మీరు దీర్ఘకాలిక అంటే ఎక్కువ ఒక సంవత్సరం మనకి డబ్బు ఎక్కువ సంవత్సరాల్లో మనకి డబ్బు తిరిగి రావాలి అని చెప్పాలంటే మీకు పోస్ట్ ఆఫీస్ మీకు బాగానే ఉంటుంది. ఇంకా మనం బ్యాంక్ చూసుకుంటే కనుక మీకు ఇక్కడ బ్యాంకులో ఏంటంటే సేవింగ్స్ అకౌంట్ ఉంటుంది, ఫిక్స్డ్ డిపాజిట్ ఉంటుంది, రికరింగ్ డిపాజిట్ అంటే ఆర్డీ మీకు అంటే నెల నెల కట్టుకునే ఆప్షన్స్ కూడా ఉంటాయి. కాకపోతే మీకు ఇక్కడ ఏంటంటే మీకు దీని ద్వారా మీకు మనకు ఎప్పుడైనా అత్యవసర పరిస్థితుల్లో అమౌంట్ కనుక మనం తీసుకోవాలనుకుంటే బ్యాంక్ నుంచి అయితే మనం వెంటనే డిపాజిట్ విత్డ్రా చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ మనం ఏంటంటే మనం ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం ఇలాంటివన్నీ వాడతాం కదా. ఇది బ్యాంక్లో మనకి అమౌంట్ ఉంటేనే మనం ఇదంతా కూడా యూజ్ చేసుకోగలం. ఎప్పటికంటే అప్పుడు అమౌంట్ తీసుకుని ఎప్పటికంటే అప్పుడు అమౌంట్ వేసుకుంటూ మనం యూజ్ చేసుకోవచ్చు బ్యాంక్ అయితే. లేదు మనం అమౌంట్ ఇప్పట్లో మాకు అక్కర్లేదు, అమౌంట్ అయితే చాలానే ఉంది, లేదంటే కొంత అమౌంట్ ఉంది, మాకు ఈ అమౌంట్ ఇప్పటితో పని లేదు, మాకు కొంతకాలం తర్వాత అమౌంట్ కావాలి అని చెప్పాను కనుక మీకు పోస్ట్ ఆఫీస్ అనేది బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది మీకు. అలాగే మనకి అమౌంట్ ఎక్కడ పెడితే ఎక్కువ ప్రయోజనం ఉంటుంది అంటే బ్యాంక్ ఏంటంటే మనకి ఎఫ్డీలో వచ్చే వడ్డీ రేటు ఒకలా ఉంటుంది, పెట్టుబడి కాలంలో ఒక రేటు ఉంటుంది. అలాగే మన వయసుని బట్టి కూడా మనకి ఇంట్రెస్ట్ అన్నది మారుతూ ఉంటుంది. ఇప్పుడు 1,00,000 మనం ఎఫ్డీలో పెట్టుకోండి కనుక మనకి ఆ బ్యాంక్ ఇచ్చే వడ్డీ రేటు ప్రకారం మెచ్యూరిటీకి అంటే వచ్చే మెచ్యూరిటీ టైంకి మనకి అసలు ప్లస్ వడ్డీ కూడా వస్తూ ఉంటాయి. ఇంకా ఈ పోస్ట్ ఆఫీస్ మనకి ఏంటంటే దీంట్లో మనకి స్కీమ్స్ అయితే ఉన్నాయి కదా, రికరింగ్ డిపాజిట్, మంత్లీ ఇన్కమ్ స్కీమ్, పీపీఎఫ్, సుకన్య సమృద్ధి యోజన, టైం డిపాజిట్, ఇవన్నీ కూడా మనకి పోస్ట్ ఆఫీస్లో ఉన్నవి. దీనికి ప్రత్యేకించి మనకి వడ్డీ రేట్లు ఉంటాయి. రికరింగ్ డిపాజిట్ అంటే ఇయర్కి వచ్చి 6.7%, అలాగే మంత్లీ ఇన్కమ్ స్కీమ్ అయితే 7.4%, పీపీఎఫ్ అంటే 7.1%, సుకన్య సమృద్ధి యోజన అయితే 8.2% ఉంది. టైం డిపాజిట్కి 6.9 నుంచి 7.5 వరకు మనం వడ్డీ అనేది వస్తూ ఉంటుంది ఇయర్కి వచ్చి. ఇప్పుడు మనం ఉదాహరణకు చెప్పాలంటే 1,00,000 కనుక మనం పెట్టుబడి పెడితే కనుక అంటే 7.5 ఇంట్రెస్ట్ రేట్తో కనుక ఒక సంవత్సరం మనం ఇన్వెస్ట్ చేసామనుకోండి, మనకి ఇక్కడ వడ్డీ ఎంత వస్తుంది, 7,500 అయితే వస్తుంది సంవత్సరానికి మనకి 7,500 అయితే వడ్డీ అనేది వస్తుంది. సో ఇది మీకు కేవలం నేను అర్థం చేసుకోవడానికి మాత్రమే ఉదాహరణ చెప్పాను. మీ అమౌంట్ని అలాగే పట్టుకెళ్ళి పోస్ట్ ఆఫీస్లో మీరు ఏ స్కీమ్ కావాలంటే దాని ప్రకారం వేసుకుంటే కనుక మీకు అమౌంట్ అనేది ఇంట్రెస్ట్ అనేది వాళ్ళు చెప్తూ ఉంటారు, దాన్ని బట్టి మీరు చూస్ చేసుకోవచ్చు. అలాగే మీకు పిల్లల భవిష్యత్తు కోసం ఎక్కువ కాలం అమౌంట్ దాచాలంటే కనుక సుకన్య సమృద్ధి యోజన ఇదైతే మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. దీనికైతే మనకి ఇంట్రెస్ట్ కూడా ఎక్కువగానే ఉంటుంది, 8.2% ఉంది మనకి. కానీ ఇక్కడ నేను ఒక మాట మాత్రం చెప్పదలుచుకున్నాను, ఇంట్రెస్ట్ ఎక్కువ ఉందని మాత్రం దాంట్లో పెట్టుబడి పెట్టద్దు. ఎందుకంటే పెట్టుబడి పెట్టే ముందు మనకి ఆ టైము అలాగే మనకి వచ్చే ఇంట్రెస్ట్, ఆ పన్ను నిబంధనలు, ముందుగానే డబ్బు తీసుకుంటే వచ్చే నిబంధనలన్నీ తెలుసుకొని మనం పెట్టుకోవడం అయితే మంచిది. సో ఫ్రెండ్స్, ఇది వాళ్ళ టాపిక్. మీకు వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. అలాగే మీకు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్కి ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కొత్త వీడియోలో కొత్త టాపిక్ వస్తే అంతవరకు బై ఫ్రెండ్స్.